అమలాపురంలో రాజకీయం రగులుతోంది. పార్టీలు ఎత్తుకు పై ఎత్తులు. ఆశావాహుల్లో టెన్షన్. సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా అమలాపురంలో రాజకీయం రగులుతోంది. ఏపీ రాజకీయాలను తలపించే విధంగా ఇక్కడ రాజకీయం సాగుతోంది. అభ్యర్థులను ఎంపిక చేయడంలో ఆయా పార్టీ అధిష్టానాలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. పార్టీ జెండాతో పాటు కులం పునాదుల మీద నడిచే అమలాపురం రాజకీయం విషయంలో పార్టీ అధిష్టానాలు ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. ఇక్కడ వైసీసీ, టీడీపీ, జనసేన పార్టీల ప్రభావం మాత్రమే కనిపిస్తుంది. దాంతో ఈ మూడు ప్రధాన పార్టీల ఆశావాహులు అమలాపురం ఎమ్మెల్యే టికెట్ కోసం ఆయా పార్టీల అధిష్టానం వద్ద కుస్తీ పట్లు పడుతున్నారు. అమలాపురం రాజకీయం రాష్ట్ర రాజకీయాలను శాసించే స్థాయికి ఎదగడంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఇంచుమించు ఆయా పార్టీ అభ్యర్థులను ప్రకటించినప్పటికీ అమలాపురం విషయంలో మాత్రం ముందు వెనుక ఆలోచిస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్, ఆయన తనయుడు శ్రీకాంత్, రాష్ట్ర రెవెన్యూ జేఏసీ చైర్మన్ విఎస్ దివాకర్ సతీమణి వాసా గీత, ప్రస్తుత ఎంపీ చింతా అనురాధ, ఆమె భర్త మూర్తితో పాటు పలువురు ఎమ్మెల్యే టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఎమ్మెల్యే టికెట్ మంత్రి తనయుడు శ్రీకాంత్కు అంటూ ఆదిలో పుకార్లు చక్కెరలు కొట్టాయి. మరల మంత్రి విశ్వరూప్ పేరును తెరపైకి తెచ్చారు. కానీ టికెట్ కోసం ఆశపడుతున్న ఇంతమందిలో ఏ ఒక్కరికి పార్టీ అధిష్టానం ఇంతవరకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఇదిలా ఉంటే ఒక మాజీ మంత్రి వైసీపీలో చేరి అమలాపురం నుండి పోటీ చేస్తారన్న ఊహాగానాలు వెలువడుతున్నాయి. తెలుగుదేశం పార్టీ అమలాపురం ఎమ్మెల్యే టికెట్ కోసం మాజీ ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు, సమనస గ్రామ సర్పంచ్ పరమట శ్యామ్ కుమార్తో పాటు పలువురు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. జనసేన పార్టీ తరపున పార్లమెంట్ ఇన్ఛార్జ్ డిఎంఆర్ శేఖర్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ శెట్టిబత్తుల రాజబాబులు ఎమ్మెల్యే టికెట్ను ఆశిస్తూ పావులు కదుపుతున్నారు. అయితే జనసేన, టీడీపీ పొత్తులో భాగంగా ఒక్కరికి మాత్రమే అవకాశం ఉన్నందున తమదే టిక్కెట్ అంటూ తమదే టిక్కెట్ అన్నట్లు ఉర్రూతలుగుతున్నారు. అమలాపురం ఎమ్మెల్యే సీటు జనసేన పార్టీకి కేటాయించారంటూ పుకార్ల షికారులు చేయడంతో టీడీపీ శ్రేణుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. సోమవారం టీడీపీ ఎస్సీ సెల్ నాయకులు, కార్యకర్తలు సమావేశం అయ్యారు. అమలాపురం ఎమ్మెల్యే టికెట్ టీడీపీకి కేటాయించాలని, లేదంటే తాము సహకరించమంటూ అల్టిమేటం జారీ చేశారు. దాంతో అమలాపురం రాజకీయం మరింత వేడెక్కింది. పార్టీతో పాటు కులం పునాదుల మీద నడిచే అమలాపురం రాజకీయం విషయంలో పునరాలోచన చేయకపోతే నష్టం తప్పదంటూ హెచ్చరిస్తున్నారు. ఇటు జనసేన గాని అటు టీడీపీ గాని ఇంతవరకు పొత్తు అభ్యర్థిని ఖరారు చేస్తూ స్పష్టమైన ప్రకటన చేయకపోవడంతో ఈ రెండు పార్టీల్లోని ఆశావహులు అధిష్టానం పెద్దల వద్ద క్యూ కట్టారు. ఏదేమైనా వైసీపీ, టీడీపీ, జనసేన ఆశావాహుల్లో టెన్షన్ కనిపిస్తోంది. అమలాపురంలో రాజకీయం రగులుతోంది. పార్టీలు ఎత్తుకు పై ఎత్తులు. ఆశావాహుల్లో టెన్షన్. సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా అమలాపురంలో రాజకీయం రగులుతోంది. ఏపీ రాజకీయాలను తలపించే విధంగా ఇక్కడ రాజకీయం సాగుతోంది. అభ్యర్థులను